ఈరోజు వంకాయ కర్రీ వండుతున్నాను. మా చెట్లకు ఉన్నాయి వంకాయలు, కోద్దాం. వెళ్తాయంటావా కూరకు? ఏం మరి చూద్దాం, కోస అయితే ఎన్ని వెళ్తాయా. ఈ చిన్న చెట్లే కానీ మంచిగా కాసినాయి. ఇప్పుడే కదా కొద్దిగా పెద్దగా పెరుగుతాయి, మంచిగా వస్తాయి. చిన్నగా ఉన్నాయి కదా చెట్లు, ఒక్కటి లేదు కాయ. ఇక్కడ చిన్న పింద ఉండదు. ఇదేం కూర అయితే చిన్న పింద, కొద్దిగా పెద్దగా అయితే మంచిగా. గిన్నెలు గీడొకటి ఉన్నట్టుండ గీ చెట్టుకు, గీ చెట్టుకున్నది, ఈ చెట్టుకి ఈడొకటి ఉన్నది. కొయ్ ఇగో ఎన్నో కాలేగా. ఇక ఎన్నో అంటే మనం ఏం చేద్దాం మరి, వెళ్ళినని కోస్తాను. మళ్ళీ చిన్న చెట్లు చూడు గాడ, కానీ పిండి అనుకుంటున్నది ఈ చెట్టు. చూస్తాను, అన్ని చెట్లకు చూడాలి కదా. ఈ కాయ ముదిరిందా మరి ఎట్లున్నదో? పోయినాయి కొయ్యి ఎరిగిందా? ఓసి అది పురుగు తిన్నది. దీన్ని నాటన్న మొలుతుందంట. అది పురుగు తిని ఇరిగిపోయింది. చెట్టు అంతా ఎండిపోయింది, ఇక గట్టిగానే ఉన్నది, ఎండిపోయింది, చచ్చిపోయింది చెట్టు. పారేయాలి చెట్టుని. ఇది పచ్చుకున్నది, దీన్ని నాటన్న ఏమద్దు, మొలుతుంది అనిపిస్తుంది. మొలవది. ఈ పంచకున్నట్టుండే 2-3 చెట్లు, మరి ఎట్లున్నాయి? ఇంకా పూతల మీద ఉన్నాయి. టమాటకాయలు కాయలే ఉన్నాయి. అక్కడ ఒకటి జూమ్ తీస్తా చూడండి, అదొకటి. సరిపోతాయి అవి? సరిపోయినా సరిపోకున్నా కానీ కొద్దిగా పులుసు పులుసు అంటుందా కూర. ఎన్ని దొరికినాయి? సరిపోతాయి కానీ పచ్చిమిర్చి వేసి కొంచెం పులుసుగాయ. సరే. ముళ్ళు కాయలు అయ్యి కుచ్చుతాయి ఇట్లా. అదే ముండ్లున్నాయి కాయలకు, ముండున్నాయి కాయలకు. వంకాయలు అయితే మా చెట్లే కాబట్టి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు, మంచిగా ఉన్నాయి కదా. ఇది ముదురు ఉంటుందా లేదా? ఇదే మరి ముదురుతుందో ఎట్లుంటుందో కోసి చూడాలి. కొద్దిగా ముదిరిపోయింది, చేస్తావా పారుతావా? ఈ ముదిరిపోయింది, ఇటు పక్కకు పెడదాం, గీ చేద్దాం, మంచిగా ఉంటాయి టేస్ట్గా.
ఈ వంకాయలు మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా కూర చేయక అమ్మగా. సూపర్ చేస్తా. దీంట్లో ఏమి ఎత్తావు? ఎన్ని చేపలు ఇచ్చేద్దాం, మంచిగా ఉంటుందా? ఏం మరి తిన్నాక చెప్తా. ఎన్ని చేపలు ఎత్తే మంచి కూర ఉంటుందా? కుదిరితే కమ్మగా ఉంటుంది. మరి ఇంతకు ముందు వేసినాగా మంచిగా లేదా? తింటిగా మర్చిపోయింది. నీకు ఏది గుర్తుండదు మాటి మారికి మనిషికి. ఉప్పు తీపి వేద్దాం, ఉప్పు వేద్దాం కొంచెం. ఉప్పు వేసి కడుగుతే మంచిగా నీట్గా అవుతాయి. ఇళ్ళ నుండి ఏదో పోతుంది, కర్రెగా అవుతుంది. అదేంది? అదంతా నల్లతనం అనేది పోయి తెల్లగా అవుతాయి బద్దలు. ఈ నల్లదాని వల్ల నేను షేద్ వచ్చేది. షేదంతా పోతుంది. ఇప్పుడు మంచిగా తీయగా ఉంటాయి బద్దలు, నల్లగా కూడా కావు, మంచిగా ఉంటాయి అన్నట్టు. మస్తున్నాయి తెల్లగా, సూపర్ ఉన్నాయి కదా. నలుపు పోయి తెలుపు అయింది. మనం కూడా ఉప్పేసి రాక్కోవాలి, తెల్లగా అయితే మేము రాక్కో తెల్లగా అవుతాం. మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తెచ్చినావు? మంచిది తెచ్చిన. మళ్ళీ ఇది ఒకసారి అడుగుతా మంచిగా, ఇంకా తేటగా అవుతుంది. మస్తు ఉన్నాయి బద్దలు అయితే, సూపర్ ఉన్నాయి. ఫ్రెష్ నీళ్ళల్లో కడుక్కుంటే మస్తు క్లీన్గా అయినాయి. వంకాయ కర్రీ వండుదాం అనుకున్నా కానీ నిఖిల్కి సర్వ్ చేసింది కదా, వంకాయ కర్రీ వండుదాం. ఈ కారపకాయలేనా? కారపకాయలే మంచి కారం ఉంటాయి. మొన్న వేసిన కదా, మొన్న చేస్తే అబ్బు మామూలు కారం ఉంటాయి. వాసన కూడా కారం వాసన వస్తా. నువ్వే తెచ్చినావుగా పనికి పోయి. తిరుపూర్వనేనా కాయలు? 941 ఏదో 941 అయితే ఉండేది. 941 అయితే బాగా కారం ఉండేవి, 341 అయితే ఉంటాయి. వీటి పేరు నాకు తెలుసా? 341 తీరే ఉన్నాయి కాయలు. అయితే మస్తు ఉన్నాయి పండ్లు.
ఈ టమాటా ఒకటి ఉండండి, ఇవన్నీ మంచిగా అటు పారపోసి నీటికి కడుగుతా. ఈ టమాటకాయ బాక్స్ అక్కడ పెడదా. పచ్చిమిర్చా ఎన్ని? రైస్ అయిందండి. రైస్ అయింది. నిఖిల్ కొద్దిగా అంత అన్నం వేసినాం. అగ్గి లేదు కదా, అగ్గి లేదు, ఇప్పుడు చేస్తా. గంగలక్ష్మికి ఎంతో ఓపిక. అన్ని ఆకలి అల్లికేసింది, ముగ్గేసింది, మొత్తం ఇంట్లో బోళ్ళు బొచ్చలు అన్ని దోమింది, మళ్ళీ అన్నం వండింది గ్యాస్ మీద. ఇప్పుడు పొయ్యి అగ్గి చేసి కర్రీ వండుతా. ఇది ఏడా పెట్టాలి? పట్టుకుంటాను మరి కింద పెడతాను. ఇక్కడ పెట్టు. నేను కూడా చిన్న గెలుపు చేస్తుండే, అగ్గి పెట్టాను తెచ్చిత్తా. ఇంకా అగ్గి పెట్టు. మంచి పని చేసి నువ్వు అగ్గి చేసినాక ఈ నీళ్ళు పెట్టుకొని నేను తానం ఆడాలి. కూర అయిపోయినాక నీళ్ళు పెట్టుకుంటా, కాగిన తర్వాత స్నానం చేయి. ఇది సింపుల్గా చేసినవి ఏంటి అగ్గిని? సింపుల్గా అంటే అంటుకోవద్దా? అంటుకుంటుంది అనుకుంటా. అంటుకుంటుంది, ఏం కాదు. కొన్ని పేర్లు దేపో. పేర్లా? 1 2 3 4 5 6 అన్నిటిని వేసుకుందాం. 7 8 9 10 11 12 13 20. అర్రే అన్ని పోయినాయి. పక్క సైడ్ పెట్టు. ఇలా అయినా వద్దు, అక్కడ పక్కకు పెట్టు, నేను వేస్తా. కానీ కింద పడ్డాయి, కుచ్చుకుంటాయి మాకే. పేర్లు సానే తెచ్చినావుగా? అవన్నీ 100 పేర్లు లెక్క పెట్టి తెచ్చిన. నువ్వు బలేగున్నావు. ఎందుకు లెక్క పెట్టినావు? లెక్కకు రావద్దా ఎన్ని తెచ్చింది? నూనె ఈరోజు నేను వంకాయ కర్రీ వండుతున్నాను. చూడండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేటోళ్ళు, కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్. మంట మాత్రం పుల్లుగా ఉన్నది. పేర్లు వేసినాం కదా, అట్నే మండుద్ది మంచిగా. దిక్కిలు పోద్దేపో, చీకట్లా పడతా. గిట్ ఒకసారి పట్టు, చీకటగా పడుతుంది. అత్తానా మిరపకాయలు వేసుకున్నా, ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నా. ఒకసారి పచ్చికరదేపు, మర్చిపోయిన మంటలు ఎత్తాను తొందరగా. మాడిపోతుందా? మాడింది. తాలింపు దించేసుకోవాలి, ఎందుకంటే మంటలు ఎత్తది. గంగలక్ష్మి మీద కూర చేస్తాం, కమ్మంట వాసన వస్తుంది. తాలింపు మాడిందా? మాడితేనే సుర్రమంటది. మాడితేనే మంచిగా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా. అందుకుంటే
ఈ తాలింపు మాడకు చేసి పచ్చి నూనెలు తాలింపు పెడితే మంచిగా ఉంటుంది తాలింపు, పచ్చివాసన వస్తుంది. ఇట్లా నూనె కాగినాకనే తాలింపు వేసుకోవాలి, మంచిగా టేస్ట్గా ఉంటుంది తాలింపు. వంకాయ వక్కలు వేసుకుంటున్నా, వంకాయ వక్కలు పచ్చిమిర్చి. పోతుంది ఒక పక్క, మనకున్నది తక్కువ కూర. అది మిరపకాయ వక్క. వంకాయ కూర అంటే నాకు ఇష్టం, మంచిగా చేయి. నాకు ఇష్టమే. ఇంట్లో కొన్ని చేపలు ఎత్తానంటే ఇక వేస్తారన్నా కానీ ఇక వేయలేదు, మీకు ఇల్లు జ్వరం కొడతాను కదా, అందుకే అద్దనే వేయలేదు. ఇక ఒక్క బద్ద కూడా పోనీయద్దు, ఎందుకంటే మనకు తక్కువ ఉన్నది కదా, లిమిటెడ్ కర్రీ ఇది. ఇంకొక 4-5 కాయలు అయితే మంచిగుండు, కానీ ఇప్పుడే పూత మీద పడ్డది కాబట్టి ఇప్పుడే పూత పూస్తుంది చెట్లకు. కొద్దిగా కాయాలంటే టైం పడుతుంది కాయాలి. కానీ ఈ చెట్ల కాయలు కమ్మగుంటాయి, లేతాయి కదా, టేస్ట్గా ఉంటాయి బాగా. చెట్ల చెట్ల వీడి కదా ఉంటాయి. బద్దలు మంచిగా ఉడకాలి, నూనెలా ఉడికితేనే మంచిగా టేస్ట్గా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద వండుకుంటే కొద్దిగా టేస్ట్ అనిపిస్తుంది మాకైతే. గ్యాస్ మీద వండుది, కానీ గ్యాస్ మీద వండితే అంత టేస్ట్ అనిపిస్తుంది కర్రీస్. కట్టెల పొయ్యి అయితేనే మంచిగా ఉంటుంది రుచిగా, కూర వండుకుంటే కమ్మగా. నైట్ కాకరకాయ కర్రీ చేసిన, మస్తు టేస్టీగా ఉండే, తింటే మంచిగా ఉన్నది. కట్టెల పొయ్యి మీద మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడే ఉడుకుతాను బద్దలు, కొద్దిసేపు మూత పెడతా. ఈ నీళ్ళు కాగబెట్టుకొని స్నానం చేయాలండి. పొయ్యి మీద ఇంకా మంచి ముగ్గులు అయిపో కదా. పొయ్యి మీద ఇదికి ఏమైంది, మంచిగా అన్నాయి ముగ్గులు, సూపర్ చేసిన. టమాటాలు ఎత్తావా ఇక? కొంచెం ఉడకాలి, బద్ద ఉడకాలి మంచిగా. ఉడికినట్టున్నది, ఉడకలేదా? కొద్దిగా ఉడికినంటే మంచిగా. టమాటా వక్కలు వేస్తున్నా ఇప్పుడు. టమాటా పక్కలు వేసిన బట్టి ఎందుకు ఉప్పు వేయాలి, మంచిగా ఉడుకుతాయి. సరిపోనయ్యా, తిక్కని చేయొద్దు. సరిపోనేస్తా. ఈ టమాటాలు చెట్లు అయ్యాయి, పచ్చిమిర్చి చెట్లు అయ్యాయి, వంకాయలు చెట్లు అయ్యాయి. మా కాడ అన్నట్టు మా ఏరియాలో దొరికినాయి. అదే చెట్ల కాయలే కోసుకొచ్చినాం, కర్రీ వండుకుంటాను. ఈ టమాటాలు కర్రీలు వేసి చేసుకుంటే చెట్ల కాయలు అయినందుకు మస్తు టేస్ట్గా ఉంటాను కర్రీ. మసిలినాక కొంచెం ఉడకాలి. టమాటా వక్కలు ఇప్పుడు వేసినాం కదా, కొంచెం ఉడకాలి. చూద్దాం ఉడికినే లేదా. ఉడికినాయా? ఉడికినట్టే. ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నా?
సరిపోయేంత పసుపు వేసుకుంటున్నా. సరిపోద్దంటావా ఇంకింత వేస్తావా? చూద్దాం, కలిపితే అర్థమైంది సరిపోయేది సరిపోదు. సరిపోయింది. నేను సెల్లు పట్టుకున్నది అందులో గోడ మీద కనపడతా అండి. అది కాదా గోడ మీద నేను సెల్లు నాటి ఇటు దింపేదాగో కదా. మస్తున్నది కర్రీ కదా, వాసన కూడా మంచి వాసన వస్తుంది. టేస్టీగా ఉంటుంది కర్రీ. నీళ్ళు కొన్ని కర్రీలో పోతా. నీలా ఇంకో పట్టు. మసులుతో అయిపోయినట్టేనా? కూర మసులుతో ఇక తినుడేనండి. మసులుద్దంటవానే చప్పుడు అయితే వస్తుంది మరి. మసులుతుంది ఇప్పుడే కొద్దిగా మసలని. ఏమో ఇంకిపోతుంది మరి కూర అంతా. ఏమి ఇందుకది కొద్దిగా కాగని మంచిగా ఉంటుంది. ఏది తీయి కూర అయితే ఈ రంగులకు వచ్చింది. ఇంకా దగ్గర పడేస్తావా ఏంది? కొంచెం పులుసు కొద్దిగా దగ్గర పడాలి, మంచిగా ఉంటుంది టేస్ట్గా. బాగా పులుసు పోయితే నాకు రుచి అనిపించదు. మరి కాగంది మంచిగా ఉండదు. మసులుతాందిగా ఇప్పుడే కదా నీళ్ళు పోసింది, కొంచెం మసాలా ఉడికింది. కర్రీ ఉడికిందా? ఉడికింది మంచిగా అయింది. ఇక దించుడే సూపర్ ఉన్నది కర్రీ. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మంచిగా ఉన్నది కర్రీ వేడి వేడిగా. ఓకే ఫ్రెండ్స్, కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ. బాయ్ అండి అందరికీ.